అందరికీ నమస్కారం. ప్రతి ఒక్క భారతీయుడికి పాకిస్తాన్ సమస్యకు శాశ్వత పరిష్కారం. పీఓకే కానీ మొత్తం పాకిస్తాన్ కానీ భారత్తోనే అనుసంధానం. చైనాకు గుణపాఠం చెయ్యాలని తపన. పహల్గామ్ అటాక్ తర్వాత అందరి బ్లడ్ బాయిల్ అవుతుంది. కానీ యుద్ధాలు ఎమోషన్స్తో కాదు, ఆవేశంతో కాదు, ఆలోచనతో కాదు. యుద్ధానికి సన్నద్ధమైనప్పుడే యుద్ధం గెలవగలం. ఒక్కసారి చూడండి, ఎంతో విశాలమైనటువంటి రష్యా, అతి చిన్న దేశమైనటువంటి యుక్రెయిన్ మధ్యలో 3 సంవత్సరాల యుద్ధం నడుస్తుంది. 145 లక్షల కోట్ల రూపాయలు ఆ యుద్ధానికి ఇప్పటివరకు ఖర్చు అయింది. పాకుకు గుణపాఠం కట్టాల్సిందే, పరిష్కారానికి చెయ్యాల్సిందే. కానీ ఒకసారి మన పురాణాల్లోకి పోతే శ్రీకృష్ణుడు తన సొంత బంధువైనటువంటి శిశుపాలుడు అనేక సార్లు దూషించినా కూడా 100 తప్పుల వరకు క్షమించాడు. 100 తప్పుల వరకు క్షమించాడు. పాకిస్తాన్ గురించి కూడా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గత 77 సంవత్సరాలుగా క్షమిస్తూనే ఉన్నాం. సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ కుక్కతోక లాంటిది. దాని వంకర బుద్ధి ఎప్పటికీ చక్కగా ఉండదు. అందుకొరకు గుణపాఠం చెప్పాల్సిందే, శాశ్వత పరిష్కారం చెయ్యాల్సిందే. కానీ अरे बीड़ू, अपन कुत्ते की वो दुम है जो 12 बरस नली में डाल के रखो, नली टेढ़ी हो जाएगी, अपन सीधा नहीं होगा. లవర్ సినిమాలో ఒక డైలాగ్ ఇది. ఇది పాకిస్తాన్ బుద్ధి లాంటిది. మనం దీన్ని సీదా చేయాల్సిన అవసరం ఉన్నది. నీవు ధర్మ తత్పరుడవన్న అభిమానంతో యాగానికి అరుదించిన అవనీశ్వరులను ధనాలోచనతో అవమానించకు. అసమాన ప్రతాపవంతులు, అఖండ తపస్సంపన్నులు ఉన్న ఈ మహాసదస్సులు అభిజాత్యహీనుడైన ఆ గోపాలుని కన్నా ఆరాధ్యులు లేరా? వృష్టి వంశోద్భవుడైన ఆ కమలనాథుని కన్నా ప్రతాపవంతుడు, పూజార్హుడు ఈ సభలోనే కాదు. ఇది శిశుపాలుడు. పాకిస్తాన్ శిశుపాలుడు లాగా మన మీద పదే పదే దాడులు చేస్తూనే ఉంది. సమయం ఆసన్నమైంది. మనకు అర్థమైంది కదా, మనము యుక్తితో చేయాల్సిన అవసరం, కేవలం ఆవేశంతో కాదు. ఇక్కడ కేవలం పాకిస్తాన్ మాత్రమే సమస్య కాదు, అతిపెద్ద సమస్య చైనా కూడా. ఒకేసారి పాకిస్తాన్, చైనా ఈ 2 దేశాలను ఎదుర్కొనే శక్తి మన దగ్గర సమకూర్చుకోవాలి. అంత శక్తి సమకూర్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అన్ని దేశాలు మన వెంట నడుస్తాయి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా బలవంతుడితో ప్రయాణం చేస్తే గానీ బలహీనుతో కాదు. ఎవరి దాయదక్షల మీద మనం యుద్ధం మొదలుపెట్టి ఆపొద్దు. ఒకసారి ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఆపరేషన్ అయ్యేవారు కంప్లీట్ చేయాలి. అందుకొరకే ఆలోచనతో ముందుకెళ్దాం. పాకిస్తాన్కు సమస్యకు, చైనా సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొందాం. జై హింద్, జై భారత్.